ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. వెహికల్ అయితే మీకు సిల్వర్ అండ్ రెడ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. నేను 5'8" హైట్ అయితే ఉంటాను, 170 kgs బరువు. అలాగే నాకు కాళ్ళు అయితే పర్ఫెక్ట్గా కింద నెయ్యి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. అదొకసారి మీరు చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసేటప్పుడు. యాక్చువల్లీ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంది, ఒకసారి వినండి. రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగుంది. సో పికప్ అయితే నెక్స్ట్ లెవెల్. డివైఎస్ ఇంజన్ కదా, పికప్ అయితే చాలా బాగుంది. ఇనిషియల్గా పికప్ కావాలంటే ఈ వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. అసలు గతుకుల్లో వెళ్తున్నట్టు కూడా లేదనమాట. ఇదంతా ఆఫ్ రోడే. ఒకసారి ఇక్కడ మనం రైడ్ చేద్దాం. సో ఇప్పుడు నేను నుంచున్నాను. పైన నుంచుంటే మీకు వ్యూ అయితే ఇలా ఉండిద్ది. బ్రేక్స్ అయితే టూ గుడ్ ఉన్నాయి. మీకు చిన్న పెడల్ డిస్క్ బ్రేక్స్ అయినప్పటికీ మీకు బ్రేక్స్ బాగా పడుతున్నాయి. మధ్యాహ్నం 2ంటికి అయితే ఈ వెహికల్ రైడ్ చేస్తూ ఉన్నాను. లిక్విడ్ కూల్డ్ డివైఎస్ ఇంజిన్ కాబట్టి కొద్దిగా హీట్ అవుతుంది అని చెప్పేసి మీరు టెన్షన్ పడద్దు. కొద్దిగా హీట్ అయితే అవుతుంది ఈ వెహికల్. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. పాత వెహికల్ మీరు గేర్ వేసిన వెంటనే మీకు ఇక్కడ చూపించేది కాదు, 1 సెకండ్ అయితే డిలే ఉండేది. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫై చేశారు. అలాగే ఇప్పుడు మనం 5th గేర్లో ఉన్నాం కదా, ఇప్పుడు వెళ్ళే స్పీడ్కి 4th గేర్లో వెళ్ళండి అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఇక్కడ డౌన్ చేయమని చెప్పేసి చూపిస్తుంది. సో ఇప్పుడు నేను డౌన్ చేశాను, పోయింది కదా. సో ఇప్పుడు మనం కొద్దిగా యాక్సిలేటర్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు పైకి చూపిస్తుంది చూడండి, అది చూపిస్తుంది చూసారా. అంటే ఇప్పుడు మనం గేర్ వేయాలి. ఇంకా ఎక్కువ స్పీడ్లో ఉన్నాం కాబట్టి 6వ గేర్ కూడా వేయాలి. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బ్యాటరీ స్మూత్ ఉందని నేను చెప్పను కానీ స్మూత్గానే ఉంది. ట్రాన్స్మిషన్ అయితే క్లచ్ అయితే స్మూత్గా ఉంది. పాత ఎక్స్పల్స్ 200 4Vతో కంపేర్ చేసుకుంటే ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది, ట్రాన్స్మిషన్ బాగుంది, క్లచ్ కూడా బాగుంది.
వైబ్రేషన్స్ అయితే 90, 100 అలా క్రాస్ అయిన వెంటనే మీకు లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. అసలు లేవని నేను చెప్పను, లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. బట్ మీరు అవి ఎక్కువగా నోటీస్ చేయరు. ఇట్లా హైవే మీద మీరు 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు లైట్గా వైబ్రేషన్స్ నోటీస్ చేస్తారు. బట్ అవి పెద్ద మ్యాటర్ అయితే కాదు. సిగ్నల్ లైట్స్ అనేది పాత వెహికల్లో బల్బ్ ఇచ్చారు కదా, ఈ వెహికల్లో అప్డేట్ చేశారు, ఎల్ఈడికి తీసుకొచ్చారు. 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది. అలాగే 825 mm సీట్ హైట్ అనమాట. 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని రైడ్ చేయగలరు. ఒకసారి ఈ వెహికల్ కొనుక్కునే ముందు మీరు షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి. ఇది టెస్ట్ రైడ్ వెహికలే. విజయవాడ మీకు RM మోటార్స్లో ఈ వెహికల్ అయితే రెడీగా అవైలబిలిటీలో ఉంది టెస్ట్ రైడ్ చేయడానికి. .128 అయితే నేను టాప్ స్పీడ్ అయితే రీచ్ అయ్యాను ఈ కొద్దిగా దూరంలోనే. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ కొద్దిగా డిస్టెన్స్లోనే మీకు 6th గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంటనేది. బడ్జెట్లో అడ్వెంచర్ వెహికల్ ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వెహికల్ అందరూ పర్చేస్ చేస్తారు. ఆఫ్ రోడ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే మాత్రం పాత వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. కానీ కొనుక్కున్న ఒక 6 months తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఆ వెహికల్లో ఉన్న పవర్ అండ్ టార్క్ అయితే సరిపోదు అనమాట. అప్పుడు ఖచ్చితంగా ఈ వెహికలే కొనుక్కుందాం అనుకుంటారు. నేనైతే మాత్రం అట్లా ఆలోచించుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వెహికలే కొనుక్కోమని చెప్తాను. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎక్కడికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు. దీన్ని బట్టి మీరే ఆలోచించుకొని ఆ వెహికల్ కొనుక్కోవాలా, ఈ వెహికల్ కొనుక్కోవాలా అనేది డిసైడ్ అయ్యి ఒక మంచి వెహికల్ అయితే కొనుక్కుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 హీరో ఎక్స్పల్స్ 210కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే.